హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఆత్మస్వరూప బంధుగణాః, మనం ఇప్పటి వరకు భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో భాగంగా 3 అధ్యాయములు సంపూర్ణంగా పూర్తి చేశాము. ఈరోజు 4వ అధ్యాయం, అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగము అంటారు, లేదా జ్ఞానయోగం అని కూడా అంటారు. అయితే మనం భగవద్గీత మొదటి అధ్యాయములో అర్జును యొక్క ఆ సంసారం, ఏదైతే సంసారం యొక్క సమస్య ఉన్నదో దానిని 3 రూపాలుగా మనము వివరించాం. ఏంటి ఆ 3 రూపములు? మొట్టమొదటిది రాగం. రాగం అంటే బయట, అంటే బాహ్య వస్తువుల పైన కానీ వ్యక్తుల పైన కానీ నా సుఖము శాంతి ఆధారపడి ఉన్నాయి అనేదాన్ని రాగము అంటారు. అనురాగము, అనురక్తి, రాగం, అటాచ్మెంట్. దాని వలన కలిగేది, దాని ఫలితం ఏంటంటే శోకం, అంటే సారో. అంటే మానసికంగా ఆ ఎమోషనల్, ఆ ఫీలింగ్స్, ఆ మానసికంగా మనస్సుకి బలహీనం వలన మనల్ని చాలా బాధ పెడుతుంది మనస్సు. సో దాన్ని శోకము అంటారు. ఆ శోకము కలుగుతుంది. ఇప్పుడు ఎంత రాగం ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా శోకము కలుగుతున్నది. అప్పుడు 3వది ఏంటంటే మోహము. మోహము అంటే డిల్యూజన్. అంటే ఏంటి? ధర్మాధర్మాల మధ్య, న్యాయము అన్యాయము, సత్యము అసత్యము, వాటి మధ్య ఉన్న ఆ వివేకం కోల్పోతాం అన్నమాట. సో దీనివల్ల పూర్తిగా మన బుద్ధి, వివేక బుద్ధి అంతా మసకబారిపోతుంది. సో అర్జునుడు ఈ 3 దశల్లోనూ కూడా ఒక్కొక్క దశకి దాటి అలా వచ్చాడు. అయితే అర్జునుడు మొదట ఏమనుకున్నాడు? తన సమస్యకి తానే పరిష్కారం చూసుకున్నట్లు కనిపించాడు మొదట. కానీ అది ఆయనకి సాధ్యం కాలే. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే, చాలా గొప్ప పని ఏంటంటే, భగవాన్ శ్రీకృష్ణుణ్ణి శరణవేడి గురువుగా స్వీకరించారు. ఎంత అద్భుతం అంటే, అదే అర్జునుడు శోకముతో కుమిలిపోయి రథం మీదే పడిపోయి ఊగిపోయి తూగిపోయి కాళ్ళు చేతులు వణుకుతూ గాంధీవం కూడా జారిపోయింది, నాలుక పెడసగట్టి శరీరం కంపించి మనసు చుట్టూ గిరగిర 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 భ్రమిస్తున్నది. ఆ సమయంలో కూడా కృష్ణ, నువ్వు రథం ఇక్కడ ఆపు, నేను ఇంటికి వెళ్ళి వస్తాను, నా వల్ల కాదు, మా అమ్మగారినో లేకపోతే ద్రౌపదినో ఎవరినో ఏదో సలహా అడుగుతాను అని
అర్జునుడు వెళ్ళలే. కృష్ణ పరమాత్మని శరణు వేడి, మీరే నాకు గురువుగా నాకు ఉపదేశం చెయ్యండి అని శ్రీకృష్ణ పాదాల చెంతన పడ్డాడు. అందుకే మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నా, భగవద్గీత అధ్యయనం చేయడం అంటే శ్రీకృష్ణ పరమాత్మని మీరు సాక్షాత్తు గురువుగా స్వీకరించాలి. అంటే ఈశ్వరుడి కంటే గురువుగా తీసుకోవాలి. మన ధ్యాన శ్లోకాలు చెప్పాం కదా, వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆయన జగత్తుకే గురువుగా వచ్చారు. అందువలన మనం ఏమనుకుంటామంటే భగవాన్ శ్రీకృష్ణ అవతారము ఎవరో కంసుడిని చంపడానికి, జరాసంధుడిని చంపడానికి వచ్చారు, లేకపోతే ఈ దుర్యోధన యొక్క ఈ కౌరవులు ధర్మస్థాపనకి యుద్ధం చేయించడానికి వచ్చారు అనుకుంటారు. అది తప్పు. ఎందుకు తప్పు అంటే, ఇలాంటి అసురులని రాక్షసులను చంపడానికి భగవాన్ సాక్షాత్తుగా అన్నిట్లో ఉండి ఇబ్బంది పడుతూ ఒక అవతారంగా రావాలని పని లేదు. ఈ ప్రకృతి పరంగా ఏదో ఒక దాంతో వాళ్ళని మనము అంతమొందించవచ్చు పరమాత్మ ద్వారా. కాబట్టి ఇక్కడ లోకాలను ఉద్ధరించడానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని ఉపదేశించడానికే ముఖ్యమైనటువంటి కర్తవ్యము కృష్ణావతారము అని తెలియాలి మనకి. అందుకే మనకి కృష్ణ పరమాత్మ అర్జున సమస్యకి కేవలము తాత్కాలికమైన పరిష్కారం ఇవ్వలేదు. ఎందుకు? ఈయనకి ఒప్పించి యుద్ధం చేయడం పెద్ద కష్టమేమీ కాదు కృష్ణ పరమాత్మకి. కానీ ఈ సంసారం యొక్క మూలం ఏంటి, దీనికి కారణం ఏమిటి, కారణం నుండి మీరు నాశనం చేస్తే ఇంకేముండవు. అందువలన ఆత్మజ్ఞానం మాత్రమే సంసారము నుండి పూర్తిగా విముక్తి కలిగిస్తుంది. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ముఖ్యమైనటువంటి సారాంశం అన్నమాట. అందువలన భగవద్గీతను ఆత్మ విద్య అంటారు అని మీరు అనవచ్చు. భగవద్గీతలో చాలా విషయాలు చెప్పడం జరిగింది. చాలా విషయాలు ప్రకృతి గురించి, వ్యవహారంలో ఎలా ఉండాలి, మన కీర్తి అపకీర్తుల మధ్య ఎలా జీవించాలి, మన వర్ణాశ్రమంలో ఏ విధంగా జీవించాలి, ఆఖరికి మన ఆహార నియమాల గురించి కూడా చెప్పారు. ఎటువంటి ఆహారం తినాలి అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నప్పటికీ దాని యొక్క ముఖ్య అంశం ఏంటంటే ఆత్మజ్ఞానము, ఆత్మ విద్య. అందుకే దీన్ని మోక్ష శాస్త్రము అంటారు. మోక్ష శాస్త్రము అంటారు. మనకి శ్రీమద్ భాగవతంలో భీష్మ స్తుతి ఉంటుంది. అంటే భాగవతంలో అనేక స్తుతులు ఉన్నాయి. నారద స్తుతి, బ్రహ్మస్తుతి, కుంతి స్తుతి, ధ్రువస్తుతి, ప్రహ్లాద స్తుతి, అనేక గజేంద్ర స్తుతి, అదేవిధంగా భీష్మ స్తుతి ఉన్నదనమాట. వ్యవహిత పృతనాముకం నిరీక్ష స్వజనమవదాద్విముఖస్య దోషబుద్ధ్యా లేదా దోష దృష్ట్యా కుమతి మహరదాత్మ విద్య యః చరణ రతి పరమస్య తస్య మే అస్తు అంటాడు అన్నమాట భీష్ముడు. అంటే ఏంటంటే, హే కృష్ణ, మోహములో పడిపోయి ఏమీ తెలియకుండా భ్రమిస్తున్న అర్జునుడికి ఆత్మ విద్య ద్వారా ఒక ఘాటిలో పెట్టారు మీరు. అదే విధంగా ఆ చరణ కమరణ యుద్ధ నేను కూడా శరణ వేడుతున్నాను కృష్ణ,
నాకు కూడా అదే విధంగా ఆ మోక్ష ప్రాప్తి కారణమైనటువంటి ఆ జ్ఞాన ఉపదేశాన్ని నాకు కల్పించు అని భీష్ముడు వేడుకుంటారు కృష్ణ పరమాత్మ. దీన్ని బట్టి భీష్మ పితామహం ఏమన్నారు? ఈ భగవద్గీతని ఆత్మ విద్య అని డిక్లేర్ చేశారు భీష్మ పితామహం. అందువలన ఇప్పటి వరకు మొత్తం భగవద్గీత అంతా ఏంటి? పూర్తిగా రాగము, శోకము, మోహములను రెండు నాశనం చేయడమే భగవద్గీత యొక్క లక్ష్యం. అందువలన ఇప్పటి వరకు మనము 2వ అధ్యాయం చూసాం. 2వ అధ్యాయం ఏంటి? మొత్తం భగవద్గీత యొక్క సారాంశం, సమ్మరి. మీకు చెప్తుంటాను అప్పుడప్పుడు. ఆల్ ఇండియా రేడియో ఆ యొక్క న్యూస్ చదివేటప్పుడు హైలైట్స్ అన్ని ముఖ్యాంశాలు మొట్టమొదటి చెప్తారన్నమాట. తరువాత వాటి యొక్క విస్తారంగా చెప్తారన్నమాట. మళ్ళీ ఆఖరిలో మళ్ళీ వాటి యొక్క ముఖ్యాంశాలు అలాగా చెప్తారు, హైలైట్స్. ఆ విధంగా మనం చూసుకుంటే భగవద్గీత 2వ అధ్యాయం మొత్తం ముఖ్యాంశాలన్నీ చెప్పారు. ఆ ముఖ్యాంశాల్లో ఉన్నటువంటి 3వ అధ్యాయం ఏంటి? కర్మయోగము. దాని గురించి పూర్తిగా వివరంగా మనము తెలుసుకున్నాం. అయితే 2వ అధ్యాయంలో జ్ఞానయోగం గురించి బాగా చెప్పారు. స్టార్టింగ్లో 12వ 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఆత్మజ్ఞాన యోగము లేదా సాంఖ్యయోగం అంటారు. సో దాని గురించి పూర్తిగా వివరించాలని 4-5 అధ్యాయాలు ప్రారంభించారన్నమాట. అందువలన మళ్ళీ చివరికి 18వ అధ్యాయం ఉంది కదా, ఆ అధ్యాయం కూడా మళ్ళీ ఒక్కసారి అలాగా ముఖ్యాంశాలు చెప్తారంట. కంప్లీట్ గీత యొక్క సారాంశం. ఇదంతా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నమాట శ్రీకృష్ణుడి యొక్క. అందువలన ఇప్పటి వరకు మనము ఏదైతే 3వ అధ్యాయం చూసామో కర్మయోగం యొక్క పూర్తి సారాంశాన్ని మనము చూసాము. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో మనము అడుగు పెడుతున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయం కూడాను పెట్టే ముందు మీకు ఒక చిన్న మనవి ఏమిటంటే, 4వ అధ్యాయము 5వ అధ్యాయము మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే 2వ అధ్యాయములో ఉన్నటువంటి 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు మీరు రోజుకు ఒక్కసారైనా ఒకసారి అలాగ పైకి తిరగవేసుకుంటూ రావాలి క్లాస్కి. ఎందుకంటే ఆ 2వ అధ్యాయములో చెప్పినటువంటి ఆ 12వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఏవైతే ఆ 18 శ్లోకం దగ్గర ఉన్నాయో అవే వీటికి ఆయు పొట్టు అనమాట. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. 12వ శ్లోకం నుండి మళ్ళీ లాస్ట్కి మనకి నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే అన్యమానే శరీరే అని చెప్పి దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అని ఆత్మవిద్యని కన్క్లూడ్ చేశారు అక్కడ. కాబట్టి ఈ విధంగా మీరు పూర్తిగా ఆత్మవిద్య 2వ అధ్యాయంలోని ఒకసారి నెమరు వేసుకోవాలి. అయితే ఇప్పుడు 4వ అధ్యాయం ప్రారంభిస్తున్నారు. ఎందుకు ప్రారంభిస్తున్నారంటే అర్జునుడికి
ఇంకా కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏం తెలిసిందంటే, మనకి ఏ సమస్య వచ్చినా యు ఆర్ ద సమస్య, మీరే ఆ సమస్య, ఆ సమస్యకు పరిష్కారం కూడా మీ నుండి వస్తుంది, బయట వెతకవద్దు అని ఒక అల్టిమేటం జారీ చేశారు కృష్ణ పరమాత్మ. దాన్ని పూజ్య స్వామి దయానంద సరస్వతి వారు ఏమంటారంటే, యు ఆర్ ద ప్రాబ్లం అండ్ యు ఆర్ ద సొల్యూషన్ అంటారు. కాబట్టి మనకి ఎక్కడ సమస్య వస్తుందో దాని పక్కనే, అంటే మనకి రైలు పట్టాల్లాగా పక్కనే ప్యారలల్గా ఉంటుంది పరిష్కారం కూడా. కానీ మన దృష్టి ఆ సమస్య అందే తిరుగుతుంటాం, పరిష్కారం వైపు దృష్టి పెట్టం. కాబట్టి ఈ విధంగా అర్జునుడికి మరింత నిశ్చయాత్మైనటువంటి ఆ యొక్క బోధ కలిగించేందుకు కృష్ణ పరమాత్మ ఒక ప్రాజెక్ట్ మళ్ళీ చేపట్టారు. ఇప్పుడు ఈ యొక్క 4వ అధ్యాయములో మొదటి 8 శ్లోకములు ఉంటాయి. అంటే ఏమిటి? భగవద్గీత యొక్క గొప్పతనం, ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఈ భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటి, తరువాత ఈశ్వరుని యొక్క అవతారం యొక్క మహాత్యం, ఎందుకు ఆవశ్యం కలిగింది ఈశ్వరుని యొక్క అవతారం అనేవి చెప్తారన్నమాట. కాబట్టి ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్థోధ్యాయః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్థోధ్యాయః. శ్రీభగవానువాచ. శ్రీభగవానువాచ. ఇమం వివస్వతే యోగం. ఇమం వివస్వతే యోగం. ఇమం వివస్వతే యోగం. ప్రోక్తవానహమవ్యయం. 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 వివస్వాన్మనవే ప్రాహ. వివస్వాన్మనవే ప్రాహ. వివస్వాన్మనవే ప్రాహ. మనురిక్ష్వాకవే బ్రవీత్. మనురిక్ష్వాకవే బ్రవీత్. మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. వివస్వాన్మనవే ప్రాహ. మనురిక్ష్వాకవే బ్రవీత్. వివస్వాన్మనవే ప్రాహ. మనురిక్ష్వాకవే బ్రవీత్. వివస్వాన్మనవే ప్రాహ. మనురిక్ష్వాకవే బ్రవీత్. హరి ఓం. ఉత్తమం. అయితే ఇక్కడ ఈ యొక్క జ్ఞానకర్మ సన్యాసి యోగము లేదా జ్ఞానయోగం అంటారు కదా, పూర్తి వివరణలోకి వెళ్ళే ముందు శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న డైరెక్షన్ తీసుకున్న, చిన్న యూటర్న్, చిన్నది అన్నమాట, ఒక చిన్న గ్యాప్. ఎలాగంటే మొట్టమొదటి 8 శ్లోకములలో వారి యొక్క ఉద్దేశం ఏంటంటే భగవద్గీత యొక్క గొప్పతనం ఒక్కసారి చెప్తారు. చెప్పి ఆయన ఈ ఈ భూమండలం యందు ఒక అవతారంగా రావాల్సినటువంటి కారణం కూడా చెప్తారన్నమాట. అందువలన ఇక్కడ ఈ రెండిటికి గీతా స్తుతి, ఈశ్వర అవతారం యొక్క రహస్యాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట ఈ మొదటి భాగం. దీన్ని ఇంతకీ స్టార్టింగ్ గీత యొక్క స్తుతి ఏమిటంటే
ఇది వేదము యొక్క పూర్తి సారము. భగవద్గీత అనేది కొత్త ఉపదేశము కాదు. అంటే శ్రీకృష్ణుడు ఏదో సొంతగా తెచ్చి మనకు బోధించారు. మనకి స్వయంభూ గురువులు చాలా మంది ఉంటారు. వారి యొక్క కొత్త బోధనలు మన మీద రుద్దుతుంటారు వాళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ భగవాన్, ఆయన కూడా కొత్త బోధ గాని కొత్త ఉపదేశం ఎవరికి ఇవ్వలే. ఆయన ఏమన్నారంటే సాక్షాత్తు ఆ వేదము యొక్క సారాంశాన్ని మరొకసారి మనకి ప్రకటింప చేశారు. ఎందుకు చేశారు? నేను ఇప్పుడు మీకు ఒక మంత్రం చెప్పి వేదంలో చూసుకోండి అంటే మీకు ఏమవుతుంది? కన్ఫ్యూజ్ అయిపోతారు, గందరగోళం. స్వామీజీ వేదములో ఎక్కడ ఉంది, ఎలా పట్టుకోవడం అంటారు. అందువలన కృష్ణ పరమాత్మ ఆ వేదముల యొక్క రహస్యాన్ని సారానంతటి కూడా మరొకసారి అర్జునునికి నిమిత్తము చేసుకుని జగత్ కళ్యాణం కోసం మళ్ళీ అదే జ్ఞానాన్ని అందించారు. అంటే వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగద్గురువుగా రావడమే కృష్ణావతారం యొక్క ముఖ్యమైన ప్రయోజనంగా మీరు తెలుసుకోవాలి. అందువలన కృష్ణ పరమాత్మ సాక్షాత్తు ఆ ఋషులు ఎలాగైతే రిసీవర్స్ గా పనిచేశారు. మీకు రేడియో స్టేషన్స్ లో రిసీవర్స్ ఉంటాయి కదా, అక్కడ నుండి ఎలాగైతే రిసీవ్ చేసుకుంటారో ఆ ఋషుల ద్వారా ప్రకటమైన మంత్రములను వేదములు అంటారు. అందువలన మన వేదములు మిగతా గ్రంథాలతో సమానంగా పోల్చకూడదు, అది అపరాధం. ఎందుకు స్వామీజీ, మనవి గ్రంథాలు శాస్త్రాలే కదా, వారివి శాస్త్రాలే కదా? కాదు, వీటిని అపౌరుషేయములు అంటారు. అంటే ఎంత వివేక బుద్ధి వికాసం కలిగి ఉన్నప్పటికీ ఒక వ్యక్తి జ్ఞానము ద్వారా వచ్చినవి కావివి. ఇవి సకల సృష్టి, అండపిండ బ్రహ్మాండమైన సృష్టి స్థితి లయ కారణమైనటువంటి ఈశ్వర చైతన్యము నుండి వ్యష్టి మరిచిపోయి సమష్టిలో లయమైనటువంటి ఋషుల ద్వారా ప్రకటమైనటువంటి ఈ జ్ఞానము అపౌరుషేయ వేదము అంటారు. అందుకే వేదం యొక్క నిర్వచనం నేను చెప్తుంటాను మీకు. ప్రత్యక్షానుమిత్యావా యస్తోపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అని చెప్తారు. అంటే మన బుద్ధి, మన మనస్సు, మన ఇంద్రియముల ద్వారా, అదేవిధంగా మనసు ద్వారా అనుమానం ద్వారా కానీ, అనుమాన ప్రక్రియ కానీ, ప్రత్యక్షం కానీ ఏదైతే జ్ఞానం అందదో ఆ తత్వాన్ని వేదము అంటారు. అంటే మీకు స్వర్గం గురించి కానీ, కర్మ ధర్మం గురించి కానీ, పుణ్య పాపాల గురించి కానీ, మోక్షం గురించి కానీ, ఈశ్వర రహస్యం కానీ, జగత్ రహస్యం కానీ, జీవాత్మ రహస్యం, ఇవన్నీ కూడా మన ప్రత్యక్ష అనుమానాల ద్వారా ఎవరికి తెలియవండి. కేవలము వేదమే ప్రామాణికం. కాబట్టి ఈ తత్వాన్ని మరొకసారి మనకి సవివరంగా అందించినటువంటి కృష్ణం వందే జగద్గురుం. కాబట్టి మనం అనుకుంటాం కృష్ణావతారంలో కంసుని చంపారు కదా, జరాసంధుడిని చంపించాడు, కాల్యవనుడు చంపించాడు, ఏవో అంటారు. మహాభారత యుద్ధం, కంసుని చంపించడానికి ఒక మెరుపు చాలు. ఒక మెరుపు చెట్టు మీద పడినట్టు కంసుని పడితే కంసుడు అవుట్. దానికోసము ఈ కారాగారంలోనూ ఆ దేవకి తల్లి గర్భంలో గర్భవాసం చేసి కృష్ణావతారంగా రావాలని పని లేనే లేదు. అంటే కృష్ణావతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జగత్తుకి మళ్ళీ వేదములన్నీ పక్కన పెట్టి గందరగోళంలో అంత భ్రమలో పడుతున్నటువంటి ఈ యొక్క లోకానికి ఉద్ధరించడమే జ్ఞానప్రదాతగా జగద్గురువుగా శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణావతారంగా వచ్చారు. ఇది మీకు ముందు అర్థం కావాలి. అయితే మనకు ధ్యాన శ్లోకంలో మీకు చెప్పాను నేను, సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాల నందన పార్థ
సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అంటే భగవద్గీత, శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని చెప్పాం. ప్రతి అధ్యాయం ఆఖరిలో ఏం చెప్తున్నాం మనము? శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అంటాం. అంటే భగవద్గీతని ఉపనిషత్తులన్నిటి యొక్క సారాంశము. దీన్నే సార సంగ్రహభూతము. దేనికి? అన్ని వేదములు యొక్క సారాంశమైనటువంటి ఉపనిషత్తులు, అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశమే శ్రీమద్ భగవద్గీత. అందువలన బయట ఎవరైనా నేను గీత చదువుతున్నంటే ఏం గీత? అవల గీత, శృతి గీత, అనుగీత, ఏ గీత అని అనరు, ఎవరు అడగరు. భగవద్గీత. గీత అంటే భగవద్గీత. గీత చదువుకో, రాత మార్చుకో. గీత ఏ జీవనం, జీవనమే గీత అన్నట్టుగా మనము అంత శ్రద్ధగా గ్రహించాలి. మరి అందువలన ఇక్కడ ఏమంటున్నాడంటే కృష్ణ పరమాత్మ, ఇది ఉపనిషత్తు ఎలా అయింది అని చెప్తున్నాడు. అహం ఇమం యోగం ప్రోక్తవాన్, ఓ అర్జున, దీనిని నేను ముందు వేదాల రూపములో కూడా నేనే చెప్పాను, ఋషులకి దర్శనం ఇచ్చాను. ఇప్పుడు ఆ వేదమునే మళ్ళీ యోగం అనే పేరుతో నీకు చెప్తున్నాను. ఇక్కడ యోగము అంటే మీ అందరికీ స్పష్టత లేదు, మళ్ళీ చెప్తుంటాను. ఇక్కడ యోగము అంటే యోగము ద్వయం, అంటే కర్మయోగము, జ్ఞానయోగము. మీకు ముందు చెప్పాను కదా, కర్మయోగము జ్ఞానయోగము ఎవరికి తప్పించుకునే మార్గం లేదు, వెసులుబాటు లేదు. వారు సన్యాస అవని, యోగి అవని, ఋషి అవని, గృహస్థ అవని, ఎవరవని కర్మయోగము జ్ఞానయోగము రెండు చేయాల్సిందే. అయితే జీవన విధానములో మాత్రం మీకు ఎంచుకునే చాయిస్ ఉన్నది. ఏంటది? మీరు గృహస్థులుగా ఉంటారా, సన్యాసంలోకి ఆశ్రమంలోకి వెళ్తారా, అది మీ ఇష్టం. కానీ కర్మయోగం యందు దృష్టి పెట్టినప్పుడు గృహస్థాశ్రమం గొప్పది, బాగుంటది, అనుకూలంగా. జ్ఞానయోగములో మీరు బాగా దృష్టి పెట్టి చూస్తున్నప్పుడు సన్యాసాశ్రమం అనుకూలంగా ఉంటుంది. అది ఈ రెండింటి యొక్క రహస్యం. కానీ కర్మయోగము నిష్ట మీరు సాధించినట్లయితే గృహస్థాశ్రమంలోనే ఉంటూనే జ్ఞానయోగం మీరు చేయవచ్చును. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు మనం. అందువలన గృహస్థాశ్రమంలో ఉన్న జ్ఞానుల గురించి మనం చెప్పాం. జనక మహారాజు, అశ్వపతి కైకేయి, ప్రవాహన జైవిలి, అజాత శత్రు, జానశ్రుతి, మదాలస, చూడాల, ఇలాంటి ఎంతో మంది గొప్ప గొప్ప వారు గృహస్థాశ్రమంలో ఉంటూనే ఈ జ్ఞానయోగాన్ని కూడా పొందారు. కర్మయోగంతో పాటు మోక్ష సిద్ధి పొందారు. అంతెందుకు, ఇక్కడ సాక్షాత్ ఇద్దరున్నారు గురు శిష్యులు, ఇద్దరు కూడా గృహస్థులే. కృష్ణ పరమాత్మ, అర్జునుడు ఇద్దరు గృహస్థులే. కృష్ణ పరమాత్మ మహాగృహస్థ అనాలి ఆయనకి, ఆయన చిన్న గృహస్థ కాదంట, మహాగృహస్థ. ఆయన భార్యలో కథలన్నీ మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన ఇమం యోగం, ఈ యోగం అనేది నేను ఇంత ముందే చెప్పేశాను. ఎక్కడ చెప్పావు కృష్ణ? వేదముల ద్వారా ప్రకటమయ్యింది. అయితే అది ఎవరికి ముందు చెప్పారు? వివస్వతే. వివస్వత అంటే ఆయన పెద్ద బాంబు వేశాడు కృష్ణ పరమాత్మ. ఏంటి? నేను సూర్య భగవానికి చెప్పాను అన్నాడు. సూర్య భగవానికి చెప్పినాను కానీ అర్జునుడికి కళ్ళు తిరిగాయి. సూర్య భగవానికి ఏం చెప్పడం ఏంటి అంటే సూర్యుడిని వివస్వాన్ అంటారు. వివహ అంటే అన్నము. వివహ అంటే ఏంటండి? అన్నము. అంటే స్వాన్ అంటే ప్రదాత, ఇచ్చేవాడు. అన్న ప్రదాతని వివస్వాన్ అంటారు. ఓకేనా? వివహ అన్నం యస్య సహ వివస్వాన్ అంటే ఏంటి? సూర్యుడిని మనము అన్నం ప్రదాతగా మనము పూజిస్తాము. ఎందుకు? ఆయన వలన వర్షములు కురుస్తున్నాయి. ఎందుకు? ఆయన వేడి వలన సముద్ర నీరు లాంటివి పైకి బాష్పీకరణం చెంది చల్లబడి మేఘాలుగా మారి వర్షం వలన మనకి అన్నం తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా 9వ అధ్యాయం చెప్తారు, ఈ విషయాలన్నీ చెప్తారు. రాబోయే అధ్యాయాలు
మీకు స్పష్టత ఉంటుంది. తపామ్యమహం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామృత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. అంటే నేను తపిస్తున్నాను, వర్షం కురిపిస్తున్నాను. అదేవిధంగా అమృతత్వానికి మృత్యువుకి నేనే ఆధారంగా ఉన్నాను అని చెప్తారు 9వ అధ్యాయం. అందువలన సూర్యుడు ఎప్పుడు ఏం చేశారు? మొట్టమొదటిసారి సూర్య భగవానికి ఆ ఈశ్వరుడు బోధ చేశారు. మరి ఆ యొక్క సూర్య భగవానుడు ఏం చేశాడు? ఎటువంటి బోధ అది? అవ్యయం అంటే నాశనము లేనిది. అంటే ఏంటి? సనాతనం, చిరంతనము, సనాతనము, నాశనము లేనటువంటి శాశ్వతమైన బోధని సనాతన ధర్మము అంటారు. మరి సూర్యుడు చెప్తే సూర్యుడు ఏం చేశారు? సూర్యుడు ఏం చేశారంటే వివస్వాన్మనవే ప్రాహ. ఆయన మనువు అంటే మనువుకి, స్వయంభూ మనువుకి చెప్పారు. అందువలన ఈ యొక్క మనువుకి ఎప్పుడైతే చెప్పారో సకల మానవాళి అంతా కూడాను మనువు యొక్క సంతానమే. అందుకే మనకి మానవులు అంటారు. మనకు మానవులు ఎందుకంటారంటే మనం అందరం కూడా మనువు యొక్క సంతానమే. మనువు ఎవరు? సూర్యుడి ద్వారా వచ్చినటువంటి, అంటే సూర్యుడి యొక్క పుత్రుడే మనువు. సో ఆ మనువు యొక్క సంతానం కాబట్టి మనందరము మానవులమే. అందుకే సూర్యవంశము, చంద్రవంశం అంటారు. శ్రీరామచంద్రుడు సూర్యవంశము, మరి సీతమ్మ తల్లి చంద్రవంశము. అయోధ్యాపుర నేతారం మిథిలాపుర నాయికాం రాఘవానామలంకారం వైదేహానామలంక్రియాం సూర్యవంశ సముద్భూతం సోమవంశ సముద్భవాం పుత్రం దశరథ్యాధ్యం పుత్రీం జనక భూపతే అని శ్లోకం చెప్తారు మనకి హనుమస్తుతిలో. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ఈ యొక్క శ్రీరామచంద్రుడు సూర్యవంశ సముద్భూతము, మరి సీతమ్మ తల్లి చంద్రవంశ సముద్భూతము. ఎప్పుడు కూడాను ఈ సృష్టి అంతా సూర్యచంద్రుల నేత్రములుగానే ఉంటుంది. అందువలన పగలంతా సూర్యుని యొక్క తాపానికి మనం గురైనటువంటి మనకి రాత్రిపూట చంద్రుడు శాద తీర్చే విధంగా ఆ యొక్క చంద్రుని యొక్క కిరణాలు మన యందు ప్రసారింప చేస్తాయి. సో ఈ విధంగా మనము ఆ ఇక్ష్వాకుకి ఎవరు బోధించారు? మనువు. అంటే ఏంటి? అంటే సూర్యుడి నుండి మనువుకు వచ్చింది, మనువు నుండి ఇక్ష్వాకు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, 2 పరంపరలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఋషి పరంపర, రెండవది రాజ అంటే క్షత్రియ పరంపర. ఇక్కడ కృష్ణ పరమాత్మ రాజుల యొక్క పరంపర అంటే క్షత్రియ పరంపర వచ్చినటువంటి జ్ఞాన పరంపర గురించి చెప్తున్నారు. ఎందుకు? ఆయన అర్జునుడు ఇద్దరు కూడాను గృహస్థ పరంపరలు, ఇద్దరు క్షత్రియ పరంపరే కాబట్టి. అయితే మనకి వేదం సంప్రదాయం ఏంటంటే సనక సనాతన సనంద సనత్ కుమార అని ఈ నలుగురు ఉంటారు. వారు పరమహంస పరివ్రాజక సన్యాసులకి వాళ్ళు ప్రతీకులు అనమాట. అదేవిధంగా మనకి ఈ యొక్క ఇక్ష్వాకు నుండి అంటే మనువు నుండి ఇక్ష్వాకు నుండి అలాగా రాజుల ద్వారా మనకి వచ్చినది. దీన్ని క్షత్రియ పరంపర అంటారు. అయితే ఇంతకీ ఈ పరంపర ఎంతవరకు వచ్చింది, దీనికి ఎటువంటి విఘాతం కలిగింది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏంటది? ఏవం పరంపరా ప్రాప్తం ఏవం పరంపరా ప్రాప్తం ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః ఇమం రాజర్షయో విదుః ఇమం రాజర్షయో విదుః
సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. యోగో నష్టః పరంతప యోగో నష్టః పరంతప ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఉత్తమం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే హే పరంతప అంటే పరాన్ శత్రున్ తాపయంతి అంటే శత్రువులను తప్పింపు చేసి పిండి పిండిగా చూర్ణం చేసేవో అర్జున. ఏవం ఈ విధంగా అంటే నేను ఎలాగైతే సూర్యునికి అందించానో సూర్యుడు మనువుకు అందించారు, మనువు ఇక్ష్వాకు వచ్చింది, అలాగ పరంపరగా వచ్చింది ఈ జ్ఞానం ప్రాప్తం. అయితే ఈ రాజేషులందరూ కూడాను అలాగ వాళ్ళ పుత్రులకి వాళ్ళ యొక్క సంతానంకి అలాగ అందించేవారు. కానీ అదే యోగము గొప్ప అంటే అద్భుతమైనటువంటి వేద రహస్యము కొంతకాలముకి మధ్యన ఆ పరంపర అనేది తెగిపోయింది. ఎందుకు? కొనసాగించే సమర్థులు లేకపోవడం వలన మధ్యన దానికి విఘాతం కలిగింది ఈ జ్ఞాన ప్రవాహానికి. అందువలన ఎక్కడైతే ఈ జ్ఞాన ప్రవాహానికి ఆటంకం కలిగిందో మళ్ళీ దానిని నేను సరిచేయడానికి ఆ ప్రవాహాన్ని కొనసాగించడానికి నేను ఈ యొక్క యోగం అంటే వేద రహస్యాన్ని మళ్ళీ యోగం అనే పేరుతో నేను నీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, జ్ఞానము బోధ అనేది నీటి ప్రవాహం గంగా ప్రవాహాన్ని పోలి ఉంటుంది. అదేవిధంగా శివుని యొక్క శిరస్సు నుండి ఏమొస్తుంది? గంగామయ్యి ప్రవహిస్తుంది. అంటే ఈశ్వరుని యొక్క జ్ఞానబోధ కూడా గంగయే, ఈశ్వరుని యొక్క భౌతికమైనటువంటి అది కూడా గంగే. అంటే ఆ గంగే మనకి జ్ఞాన గంగగా వస్తే దక్షిణామూర్తి, ఆ గంగయే నీరుగా వస్తే మనకి సదాశివ సమారంభంగా చెప్పాం. కాబట్టి ఆ శివుని యొక్క జటం నుండి వచ్చినటువంటి ఆ గంగ జ్ఞాన గంగని పోలి ఉన్నది అని మనం గుర్తించాలి. ఎందుకు? ఈ గంగ కూడాను అత్యంత శుద్ధం చేస్తుంది మన శరీరాన్ని, మన మనసు అన్నిటి కూడా కలుషితాలు తీసేస్తుంది. ఆ జ్ఞాన గంగ ద్వారా మనకి మోక్షం వస్తున్నది. అందుకే మనకి గీతా మహాత్ములు చెప్తారు, మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమల నాశనం అంటారు. అంటే ఎలాగైతే మన శరీరానికి అంటుకున్నటువంటి మలాన్ని ఎలాగైతే ఆ పవిత్రమైన గంగా జలం శుద్ధి చేస్తుందో, ఒక్కసారి ఈ జ్ఞాన గంగలో మీరు స్నానం చేస్తే మీరు సంసారం నుండి విముక్తులవుతారు అని చెప్తారు. అందువలన ఈ భగవద్గీత యొక్క మహత్యం గురించి అనేక పురాణాల్లో కూడా ఉన్నాయి. ఏమంటారంటే రోజుకి 18 అధ్యాయాలు ఎవరైనా చదవగలరా అద్భుతమైనటువంటి ఫలం మీకు లభిస్తుంది. 18 అధ్యాయాలు మా వల్ల కాదు అంటారు. సరే, రోజుకి 9 అధ్యాయాలైనా చదవగలరా? కష్టం. పోనీ 6 అధ్యాయములు లేక 3 అధ్యాయములు, అట్లీస్ట్ 2 అధ్యాయాలైనా చదవగలరా? మీరు పారాయణ చేయగలరా? లేదు. 1 అధ్యాయం, అట్లీస్ట్ ఒక 5 శ్లోకములు, 3 శ్లోకములు, 2 శ్లోకములు, 1 శ్లోకము. ఆఖరికి ఏం చెప్పారంటే గీత మహాత్మ్యములో
అర్ధ శ్లోకమైన రోజుకి మీరు చదవగలరా అంటారు. అంటే అది కూడా కుదరదంటే ఇక నువ్వు మనిషిగా పుట్టడం వ్యర్థం అంటారు. ఎందుకంటే అర్ధ శ్లోకం కూడా నాకు చదవడానికి టైం లేదు రోజంతా అంటే చాలా కష్టం. అందువలన ఈ భగవద్గీత గురించి ఎంతమంది గొప్ప గొప్పగా చెప్పారంటే శంకరాచార్య గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం భగవద్గీత కించిత్ అధీత గంగా జల లవకనిక పీత అంటారు ఆయన. ఈ విధంగా భగవద్గీత యొక్క గొప్పతనం గురించి మనం ఎంత చెప్పినా అది ఇంకా మిగిలే ఉంటుంది. కాబట్టి ఇలాంటి భగవద్గీత ఇలాంటి భగవద్గీతని మనము అందుకుంటామంటే మీరందరూ ధన్యులు. కాబట్టి ఓ అర్జున, అలాంటి గొప్ప తత్వము ఈ మధ్య కాలంలో అంటే ప్రాముఖ్యత తగ్గిపోయినది, అంతరించిపోయింది ముఖ్యంగా చెప్పాలంటే. కాబట్టి ఆ తత్వాన్ని నేను మళ్ళా పునరుద్ధరిస్తున్నాను. అంటే మహతా కాలేన అంటే ఈ కాలక్రమేణలో అలసత్వము, ఈ లేజీ బద్ధకస్తులయ్యి మనుషులు ఈ వేద తత్వాన్ని పక్కన పెట్టేసి భోగములలో పడిపోయి అర్ధకాములుగా ఉండడం వలన ఈ వేద రహస్యమైనటువంటి తత్వము మరుగున పడింది. దాన్ని మళ్ళా యోగ అనే పేరుతో తీసుకొచ్చి కర్మయోగ జ్ఞానయోగము ద్వయంగా నేను మళ్ళీ నీకు తెలియజేస్తున్నాను. ఎందుకు? నీ ద్వారా సమాజానికి అందించడానికి నువ్వే నాకు ఉత్తమైనటువంటి సాధనంగా దొరికావు అర్జున అని చెప్తున్నా. సయేవాయం మయా తేద్యా సయేవాయం మయా తేద్యా సయేవాయం మయా తేద్యా యోగః ప్రోక్తః పురాతనః యోగః ప్రోక్తః పురాతనః యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి భక్తోసి మే సఖా చేతి భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం రహస్యం హ్యేతదుత్తమం రహస్యం హ్యేతదుత్తమం సయేవాయం మయా తేద్యా యోగః ప్రోక్తః పురాతనః సయేవాయం మయా తేద్యా యోగః ప్రోక్తః పురాతనః సయేవాయం మయా తేద్యా యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. ఉత్తమం. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే ఈ యొక్క వేదసారమైనటువంటి ఈ జ్ఞానాన్ని రక్షించడం నా కర్తవ్యం. ఏ అర్జున, దీన్ని రక్షించడం నా కర్తవ్యం. ఎందుకంటే సమస్త మానవాళికి ఈ జ్ఞానోపదేశం అవసరం. కాబట్టి దాన్ని అంతరించిపోకుండా రక్షించే బాధ్యత నా ముందు ఉండడం వలన దీనిని నీకు చెప్పడానికి నిర్ణయించుకున్నా. ఇంకో విషయం చెప్పాలంటే అర్జున, నువ్వు ప్రాధేయపడి అడిగేందు వరకు నేను అలాగ నిరీక్షించాను. ఒకవేళ నువ్వు అడగకున్నా చివరికి నేనే వచ్చి చెప్పేవాడిని నీకు అంటున్నాడు ఇక్కడ కృష్ణ. అదేంటి, శ్రీకృష్ణుడు పక్షపాత? ఒక అర్జునుడికే చెప్పాలని నిర్ణయించుకున్నాడా? మరి మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? ధర్మపుత్ర చెప్పలేదు,
భీష్ముడికి చెప్పలేదు, ద్రోణుడికి చెప్పలేదు, విదురుడికి చెప్పలేదు, ఆఖరికి దుర్యోధనుడు కూడా గీత ఎందుకు చెప్పలేదని అడుగుతారు బయట. దానికోసం మన అందరికీ ఒకటే సమాధానం, సింపుల్. వారెవ్వరూ కూడా కృష్ణ పరమాత్మ పాదాల చెంతనపడి కృష్ణ నాకు ఇది బోధ చెయ్యి, నాకు ఇది ఉపదేశించు అని ఎవ్వరు కూడాను అడగలేదు. అర్జునుడు అడిగారు. కేవలం అడగడమే కాదు, అర్జునుడు యోగ్యుడు కూడా. సహ ఏవ పురాతన యోగ మయా ప్రోక్త. అంటే అదే యోగము. ఏమిట యోగము? కర్మ యోగము, జ్ఞాన యోగము. ఈ రెండింటిని కలిపితే వేదము అంటారండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. వేదము అంటే ఓ వేదాలు, భగవద్గీత వేరు, వేదం వేరు అనుకుంటాం, కరెక్టే. కానీ వేదము యొక్క ముఖ్యం ఏంటంటే రెండు భాగాలు, రెండు శాఖలు. ఒకటి కర్మయోగము, రెండు జ్ఞానయోగము. మరి భక్తి యోగం ఎక్కడ చెప్పలేదు స్వామి మీరు? భక్తి యోగము కూడా కర్మయోగములోనే అంతర్పాతి, దానిలోనే అంతర్లీనమైపోతుంది. ఎందుకంటే కర్మ భక్తి రెండు వేరుగా ఉండవు. అసలు భక్తి లేనిది ఏది ఉండదు చెప్పాలంటే. చివరికి నేను చెప్తా, జ్ఞానయోగములో కూడా భక్తి ఉండాలి, కర్మయోగములో కూడా భక్తి ఉండాలి. భక్తి లేనిది ఆ సృష్టి లేదు. అందువలన భక్తిని మీరు సెపరేట్గా తల్లి గర్భంలో ఉన్న బిడ్డను తీసినట్టు మీరు తీయడానికి ప్రయత్నించవద్దు. కాబట్టి ఇక్కడ వేదము యొక్క కర్మకాండ పూర్వ భాగం ఏదైతే ఉందో దాన్ని కర్మయోగంగా చెప్తాము. ఆ వేదము యొక్క చివరి భాగం అంటే అంత భాగము, దాన్ని వేదాంతము లేదా జ్ఞానయోగం అంటారు. అయితే మరి ఋషులు మేము కొనుక్కున్నామని వాళ్ళు కాపీరేట్లు వేసుకున్నారా? ఏమీ పెట్టుకోలేదు. అసలు ఋషులు ఎవరు కూడా ఇది మా జ్ఞానం అని ప్రకటించలేదు. ఎందుకు? వారు జస్ట్ ఈ రిసీవర్లు, యాంటీనా లాంటి రేడియో స్టేషన్లో రిసీవర్స్ అన్నమాట. వారిది కాదు, సాక్షాత్తు ఇది ఈశ్వరుని యొక్క జ్ఞానం దర్శించాము అన్నారు వాళ్ళు. ఎలాగా? ఇతి సుశ్రుమ పూర్వేషా ఏనస్తద్వ్యాచి చక్షిరే ఇతి సుశ్రుమ ధీరాణాం ఏనస్తద్విచ చక్షిరే. ఈశావాస్య ఉపనిషత్తులు చెప్పారు, ఇది మేము దర్శించాము, ఈ జ్ఞానము మాది కాదు అని సాక్షాత్ ఋషులు చెప్పారన్నారు. అందువలన అర్జునుడు ఏ విధంగా అండి శరణాగతి చేశాడు కృష్ణ పరమాత్మకి? నాకు మోహంలో పడిపోయిన కృష్ణ, నాకు ధర్మం ఏమీ తెలియట్లేదు, అధర్మం తెలియట్లేదు, ఇది ధర్మయుద్ధం అని నువ్వు అంటుంటే నాకు పాపం అనిపిస్తుంది కృష్ణ అని భ్రమలో ఉన్నప్పుడు చివరికి కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. మనం చూసాం 2వ అధ్యాయంలో 7వ శ్లోకం. అక్కడ శ్రీకృష్ణుని యొక్క పాదాముల వద్ద పడి కాలు గట్టిగా పట్టుకొని బోధ చేసినంత వరకు వదలలేదు కాళ్ళు. చూసారా అర్జునుడు? అది పట్టుదలంటే. మరి అలా పట్టుకుంటే మళ్ళీ ఇంకేమంటాడు? హో అర్జున, నువ్వు అడిగావనే కాదు, నువ్వు నా భక్తుడివి, నువ్వు నా ప్రియ మిత్రుడు అయ్యా. నాకు అత్యంత ప్రియమైన మిత్రులు ఎవరంటే నువ్వే అర్జున. అందువలన నా ప్రియ మిత్రుడికి కష్టాల్లో ఉన్న, అజ్ఞా భ్రమలో ఉన్న నేను ఆయన ఆదుకోవాలని బాధ్యత మిత్రుడికి ఉంటుందా లేదా? అందుకే మన మహాత్ములు ఋషులు ఏమంటారంటే, మిత్రులు అంటే స్నేహితులు అంటే ఎవరు నిజమైన స్నేహితులు ఇప్పుడు చెప్తున్నారు. పాపాత్ నివారయతి యోజయతి హితాయ గుహ్యం నిగుహ్యతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. దీన్ని భర్తృహరి చెప్పాడు, మంద కాదు ఇది. పాపాత్ నివారయతే యోజయతే హితాయ గుహ్యం నిగుహ్యతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. అంటే ఎవరు హరి ఓం ఎవరైతే ఒక స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఎవరంటే ఆ స్నేహితుడు ఒకవేళ తప్పు చేస్తుంటే
ఆ తప్పుని మనము ఎత్తి చూపాలి. ఒకవేళ వినకపోతే అప్పుడు విడిచిపెట్టాలి తప్ప ఆ భక్తుడు మా మిత్రుడు తప్పు చేసినా పొగడ్డము, నువ్వు చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు అని మన చుట్టూ డప్పులు కొడుతుంటారు. అంటే మనల్ని మునవ చెట్టు ఎక్కించి పతనాన్ని తోస్తారు. మన నిజమైన మిత్రుడు ఏమైనా పొరపాటు చేస్తుంటే మనము ధైర్యంగా ముందుకొచ్చి ఇది తప్పు అని ఎత్తి చూపెట్టాలి మిత్రుడికి. అవసరమైతే నువ్వు పరిష్కార మార్గం కూడా చూపెట్టాలి. ఎందుకు? నా పృష్టోపి కశ్యచిత్ బ్రూయాత్ హితాయం ప్రవదదేత్. అంటే ఒకవేళ మిత్రులు మిమ్మల్ని అడగకున్నా ఒక్కొక్కసారి వారికి మీరు హితం కోరే బోధ చెయ్యాలి. ఎందుకు? నేర్చినపి పరాజయం, వారి యొక్క పరాజయం గాని వారి యొక్క దుర్గతి మీరు సహించలేరు. కాబట్టి వాళ్ళని మీరు వాళ్ళ హితము కోసము వాళ్ళు మిమ్మల్ని అడగకున్నా మనం ముందుకొచ్చి చెప్పాలి. అది మిత్రుడి యొక్క లక్షణం అని చెప్పారు భర్తృహరి. అయితే ఇక్కడ అర్జునుడు అత్యంత మిత్రుడు కదా, కాబట్టి ఈ రహస్యాన్ని నీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను అర్జున. అందువలన ఈ యొక్క గొప్ప రహస్య వేద రహస్యాన్ని అప్పుడు నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడేమో మనువుకు చెప్పాడు, మనువేమో ఇక్ష్వాకు చెప్పాడు, ఇక్ష్వాకు నుండి అలాగా క్షత్రియ పరంపర వస్తూ వస్తూ మధ్యలో ఇది కొంచెం కనుమరుగయ్యింది. దాన్ని మళ్ళీ నీకు యోగద్వయం అంటే కర్మయోగము జ్ఞానయోగంగా చెప్తున్నాను. ఇక్కడ చాలా గొప్ప విచిత్రం ఏంటంటే అర్జునుడికి జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన. ఓకే, శ్రీకృష్ణుడు గొప్పవాడు, అందులో ఎటువంటి సందేహం లేదు ఆయనకి. కానీ నీవు నాతో పాటే పుట్టావు, దేవకి వసుదేవులకి, నువ్వు సూర్యుడికి ఎలాగయ్యా చెప్పగలుగుతావు? కృష్ణ, నువ్వు చెప్పింది నేనేదో శ్రద్ధతో వింటాను తప్ప నేను జీర్ణించుకోలేను నీ మాటలు. ఎలా జీర్ణించుకోలేను? నువ్వు సూర్యుడు చెప్పడం ఏంటి? సూర్యుడు అనాది, సృష్టి ఆది యందు సూర్యుడు ఉన్నాడు కదా, అలాంటి సూర్య భగవాన్ నువ్వెలా చెప్పగలుగుతావు? నీవు నాతో పాటు, నా సమయం, నా మిత్రుడు, నా శక, అంటే ఇద్దరు సమకాలికులు. నా సమకాలికుడిగా ఉన్న ఓ శ్రీకృష్ణ, నువ్వు సూర్య భగవానుడికి చెప్పావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇది నా వల్ల కాదు. దీన్ని నువ్వు నాకు ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి నువ్వు చెప్పడం ఏంటండి? నువ్వు మొన్న మాతో పాటు ఆ బృందావనంలో అక్కడ వేణుగానాలు చేసుకుంటూ అక్కడ నుంచి పారిపోయి ద్వారక వచ్చి స్థిరపడ్డావు. కాబట్టి నీ జీవితము, నీ లైఫ్ నాకు తెలీదా? నాతో పాటు పుట్టావుగా. నీవు ఎలా సూర్య భగవాను చెప్పగలిగావు? వేద రహస్యాన్ని సూర్యుడికి నువ్వు ఎలా చెప్పగలిగావు? అది నాకు ఒక వివరణాత్మకంగా తెలియజేయాలి కృష్ణ అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఆ ప్రశ్నతో శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క అవతారం యొక్క రహస్యాన్ని ఇప్పుడు ప్రకటించాల్సిన సమయం ఆసన్నమవుతున్నది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.